పర్యావరణము మరియు విపత్తు సమస్యలు. సో చూడండి, మనకి 2000 నుంచి 2015 సో ఇక్కడ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ సహస్రాభివృద్ధి లక్ష్యాలు అనేవి జరిగింది. అయితే వీటిని అయిపోయిన తర్వాత దీని తర్వాత మనకి ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే 2015 నుంచి 2015 నుంచి 2030 వరకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేది పేర్కొనడం జరిగింది. సో 2015 నుంచి 2030 వరకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. అయితే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను మనం గమనించినప్పుడు మొత్తం దీంట్లో 17 లక్ష్యాలు పెట్టుకున్నారండి. అలాగే 169 ఉపలక్ష్యాలు, అంటే ఒక్కొక్క దాంట్లో సబ్ కేటగిరీ అది తీసుకుంటే మొత్తం 169 ఉపలక్ష్యాలు అనేది మనకు పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి సెప్టెంబర్ 2015 అంటే ప్రస్తుతం కూడా మనకి అమల్లో ఉన్నాయి. ఎందుకు ఇది మనకి ఇంపార్టెంట్ సార్ అంటే మనకి నీతి ఆయోగ్, సో ఏదైతే నీతి ఆయోగ్, సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, సో ఈ నీతి ఆయోగ్ అనేది మనకి ప్రతి సంవత్సరం కూడా ఒక ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ నీతి ఆయోగ్ ఇండెక్స్ దేని మీద సార్ అంటే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద ఈ నీతి ఆయోగ్ కూడా మనకి రిలీజ్ చేయడం, అంటే ఒక ఇండెక్స్ సూచిక అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల మనకి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎన్ని లక్ష్యాలు అని అడగచ్చండి, సో ఎన్ని ఉపలక్ష్యాలు అని అడగచ్చు. అయితే మనం 169 ఉపలక్ష్యాలు గుర్తుపెట్టుకోలేము కాబట్టి ఈ 17 లక్ష్యాలు మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ 17 లక్ష్యాలు అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్కొక్క లక్ష్యాన్ని మనం డిస్కస్ చేసుకుందామండి. ఓకే, సో మనకి గోల్ నెంబర్ 1, మొత్తం 17 లక్ష్యాల్లో గోల్ నెంబర్ 1ని మనం తీసుకుంటే ఇక్కడ నో పోవర్టీ. సో ఏంటంటే నో పోవర్టీ, సో అంటే పేదరికం లేకుండా చేయడం. పేదరికం, నో పోవర్టీ, పేదరికం అనేది లేకుండా చేయడం. సో ఇక్కడ మనకి సార్ ఏంటి సార్ అసలు పేదరికం అంటే ఏంటి ఇదంటే మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచ బ్యాంకు ఒక రోజుకి అంటే $1.90, ఓకే, $1.9 కంటే తక్కువగా ఖర్చు పెట్టేవాడిని పేదరికంగా గుర్తించడం. అయితే ఇది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు. ఇప్పుడు మన దేశంలో తీసుకుంటే పల్లెటూరులో అయితే రోజుకి $27, పట్టణాల్లో అయితే రోజుకి $33, ఇలా రకరకాలుగా ఇవ్వడం. చూస్తే అంటే ఈ పేదరికం లేని సమాజాన్ని మనం చూడాలి. సార్ పేదరికం అంటే ఏంటి అంటే వారికి కనీస అవసరాలు కూడా తీరని స్థితి. సో ఏంటి సార్ అంటే మినిమం అంటే మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి మినిమం నీడ్స్ కూడా. అయితే మన ఇండియాలో ఈ పేదరికం మీద అనేక కమిటీలు కూడా వేయడం జరిగింది. ఓకే, ఈ పేదరికం మీద లకడావాలా కమిటీ అని, సురేష్ టెండూల్కర్ కమిటీ అని, రంగరాజన్ కమిటీ అని, సో ఇలాంటి రకరకాల కమిటీలు వేసి అసలు ఎంత ఉంది ఏంటి ఈ పేదరికం ఇలాంటి లెక్కలు కూడా మనకి వేయడం జరిగింది. అయితే చివరిసారిగా 2012లో, ఓకే, 2012లో సో రంగరాజన్ కమిటీ, సో ఆ రంగరాజన్ కమిటీ ఏదైతే ఉందో ఆ రంగరాజన్ కమిటీ చెప్పిన ప్రకారం 29.5% భారతదేశంలో 29.5% పేదరికం అనేది ఉంది. 29.5% పేదరికం అనేది ఉంది. అయితే 2011లో సురేష్ టెండూల్కర్ కమిటీ చెప్పిన దాని ప్రకారం 21.9% మాత్రమే పేదరికం ఉంది. ఓకే, 2011లో సురేష్ టెండూల్కర్ కమిటీ చెప్పిన ప్రకారం 21.9% పేదరికం ఉంటే, సో ఇక్కడ 2012లో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ పేరు ఏంటి సార్ అంటే రంగరాజన్ కమిటీ. ఆ రంగరాజన్ కమిటీ ప్రకారం మనకి చెప్పింది ఏంటి సార్ అంటే 29.5%.
ఓకే, సో మనకి పేదరికం లెక్కలు ఎప్పుడు కూడా ఇలా కాంట్రవర్సీలు ఉంటాయి. అఫీషియల్గా ఏదైనా డేటా వస్తే మాత్రం మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మనకి గోల్ నెంబర్ 1 మనం గమనిస్తే ఏంటి సార్, నో పోవర్టీ అంటే పేదరికం లేని సమాజాన్ని చూడడం. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఇది మొట్టమొదటి గోల్గా చెప్తుంది. అయితే నెక్స్ట్ రెండవ దాన్ని మనం గమనించినట్లయితే సార్ ఏంటి సార్ రెండవది, ఈ రెండవ గోల్ని మనం గమనించినట్లయితే సో జీరో హంగర్. సో ఏంటి సార్ అంటే జీరో హంగర్ అంటే ఆకలి చావులు లేకపోవడం, అసలు ఆకలితో అలమటించేవారు లేకుండా చూడాలి. ఓకే, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆకలితో అలమటించేవారు లేకుండా చూడాలి. ఆకలితో అలమటించే సమాజంలో ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదు. అయితే దీన్ని మనం గమనిస్తే ఈ జీరో హంగర్ అనే దాన్ని మనం గమనిస్తే చూడండి, భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు చూడండి 1970 1970s మనకి పనికి ఆహార పథకం అని, అలాగే దాన్ని సమయానుగుణంగా మార్చుకుంటూ వచ్చారు. చివరికి 2006లో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని, అలాగే 2009కి వచ్చేసరికి దాన్ని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంజీ నరేగా అన్నాం కదా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ. సో ఇలాంటి పథకాలన్నీ ఇలాంటి ఆకలి చావులని ఉండకూడదు, ఆకలితో అలమటించేవారు అనేది ఉండకూడదు అని చెప్పి మనకి చేయడం జరిగింది. అయితే దీంట్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి సార్ అంటే సో ఇలాంటి ఆకలి చావులు లేకూడదు, ఆకలితో అలమటించేవారు ఉండకూడదు అని చెప్పడానికి మనం స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడేవాళ్ళం. స్వతంత్రం వచ్చిన కొత్తలో మనం దిగుమతుల మీదే ఆధారపడే, ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యాం. PL480 అనే రకాన్ని మనం అమెరికా నుంచి దిగుమతి కూడా చేసుకున్నాం. పబ్లిక్ క్లబ్ 480 అనే రకాన్ని మనం అమెరికా నుంచి దిగుమతి కూడా చేసుకునేవాళ్ళం. సో అలాంటి సమయంలో మన భారతదేశం హరిత విప్లవం ఆర్ గ్రీన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేసి ఓకే, సో మనకి ఆకలి చావులు ఉండకూడదు, అలాగే మనకి ఆహార భద్రత అంటే వేరొక దేశం యొక్క దిగుమతుల మీద ఆధారపడకూడదు. ఓకే, సో అని చెప్పి మనంగా గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవము. చూడండి, ఇక్కడ విప్లవాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రీన్ రెవల్యూషన్ అంటే ఆహార ధాన్యాలకు సంబంధించి గ్రీన్ రెవల్యూషన్ అని పిలుస్తారు. అలాగే రకరకాల ఎల్లో రెవల్యూషన్ అని, పింక్ రెవల్యూషన్ అని, ఓకే, రెడ్ రెవల్యూషన్ అని, ఓకే, సో ఇలా వైట్ రెవల్యూషన్ అని అంటే మిల్క్ ప్రొడక్షన్ ఆపరేషన్ ఫ్లడ్ అని చెప్పి అవన్నీ మిల్క్ దానికోసం అంటే పాల ఉత్పత్తులు పెంచడం కోసం మిల్క్ రెవల్యూషన్. సో ఇలా రకరకాలుగా మనకి రెవల్యూషన్స్ తీసుకొచ్చారు. అయితే దీనికోసం హరిత విప్లవం అనే ఒక దాన్ని తీసుకొచ్చారండి. అలాగే దీనికోసం మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి సార్ అంటే 2007 సంవత్సరంలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ జాతీయ ఆహార భద్రతా మిషన్ అనేది 2007 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. సార్ ఏంటి సార్ అసలు ఈ జాతీయ ఆహార భద్రతా మిషన్ ఆర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అంటే ఇది మనకి అప్పట్లో 2007లో ఏం చేశారంటే 2012 నాటికి అంటే ఇది 11వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ప్రారంభించడం జరిగింది. అయితే 2012 నాటికి వరి, గోధుమ, మొక్కజొన్న ఇలాంటి పప్పు ధాన్యాలు, సో వరి, గోధుమ, పప్పు ధాన్యాలు మొదట తీసుకున్నారు, తర్వాత మిగతా యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఉత్పత్తి అంటే ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తిని పెంచడం కోసం తీసుకొచ్చిందే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. అలాగే మనకి 2013 సంవత్సరంలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ జాతీయ ఆహార భద్రతా చట్టం అనేది తీసుకురావడం జరిగింది. ఏంటంటే జాతీయ ఆహార భద్రతా చట్టం అనేది తీసుకురావడం జరిగింది. సో మనకి ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. జాతీయ ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చారు. ఈ జాతీయ ఆహార భద్రతా చట్టంలో మనం ప్రతి పౌరుడికి అంటే ఇప్పుడు సపోజు ఒకరికి 5 కేజీల చొప్పున ఈ జాతీయ ఆహార భద్రతా చట్టంలో మనకి
ఇస్తారండి. ఓకే, సో ఇక్కడేమో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, జాతీయ ఆహార భద్రతా మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి సార్ అంటే ఇది ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడం. ఈ ఆహార భద్రతా చట్టం ఏంటి అంటే ఆహార ధాన్యాలను ప్రతి ఒక్కడికి అంటే ఎవ్వరు కూడా ఆకలితో అలమటించి కూడా చనిపోకూడదు అని చెప్పి, సో ప్రతి పేదవానికి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే రేషన్ షాపుల ద్వారా ఆహార ధాన్యాలను అందించే ఒక మహోత్తరమైన కార్యక్రమం. సుమారుగా ఈవెన్ ఇప్పటికీ కూడా 2,43,000 కోట్లు, లాస్ట్ ఇయర్ తీసుకుంటే 2,68,000 కోట్లు, కరోనా సమయంలో సుమారుగా 5 లక్షల కోట్లకు పైగా అంటే కేవలం ఫుడ్ సబ్సిడీ, ఆహార ధాన్యాల సబ్సిడీ కోసమే కేంద్ర ప్రభుత్వం అనేది ఖర్చు పెట్టడం జరిగింది. సో ఇంత మహోత్తరమైన కార్యక్రమం ఇది. గ్రామీణ జనాభాలో సుమారుగా 75% మంది, పట్టణ జనాభాలో సుమారుగా 50% మంది కవర్ అవ్వాలి ఈ పథకంలో అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఓకే, సో 0 అయితే దీంట్లో పాటుగానే మనకి PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది కూడా మన దేశంలో స్టార్ట్ చేయబడింది. అయితే 1943 రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వారే PDS సిస్టమ్ అనే దాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడ ఏం జరిగింది సార్ అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి మొదటగానే ఆహార భద్రత లేదండి, దిగుమతుల మీద ఆధారపడ్డామని చెప్పుకున్నాం. సో 1957 నుంచి PDS సిస్టమ్ అనేది, అయితే సమయానుకూలంగా 1957 PDS సిస్టమ్ అనేది ప్రారంభమైంది. అయితే సందర్భంగా PDS సిస్టంలో సంస్కరణలు అనేది తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 1992లో రీవ్యాంప్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ప్రారంభించడం జరిగింది. అలాగే 1997లో టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మరలా మనకి 1997లోనే డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అంటే వికేంద్రీకరణ, సేకరణ అనేది వికేంద్రీకరణగా చేపట్టడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా సంస్కరణలు. ఓకే, మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు RPDS ఎప్పుడు స్టార్ట్ చేశారు, TPDS ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే మనకి సుస్థిరాభివృద్ధిలో రెండో లక్ష్యం ఏంటి, జీరో హంగర్. అయితే ఈ జీరో హంగర్ చేయడం కోసం మన దేశం ఎప్పటి నుంచో చర్యలు తీసుకుంది. హరిత విప్లవంతో మొదలు పెట్టుకుంటే 2013లో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, అలాగే మన కోవిడ్ సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా ఉచిత ధాన్యం కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ జీరో హంగర్ కోసం మనకి ప్రభుత్వాలు అనేక రకాలుగా కృషి చేయడం జరిగింది. ఓకే, అలాగే మనం మూడవ దానికి వచ్చేసరికి మూడవ గోల్ని మనం గమనించినట్లయితే గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఓకే, చూడండి, గుడ్ హెల్త్ మంచి ఆరోగ్యము, ఓకే, సౌకర్యవంతమైన జీవనం. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అంటే మంచి ఆరోగ్యము, సౌకర్యవంతమైన జీవనం. అయితే ఏంటి సార్ ఈ గుడ్ హెల్త్ అంటే, చూడండి మన ఇండియాలో మనం అబ్జర్వ్ చేస్తే సుమారుగా 35% పైగా పిల్లలు ఎదుగుదల లోపంతో బాధపడతారు. 21% పైగా వయసుకు సరిపడా బరువు ఉండరు. మహిళల్లో 49% మందికి ఎనీమియా అనేది ఉంటుంది. సో ఇవి అబ్జర్వ్ చేయండి, మహిళల్లో 49% మందికి ఎనీమియా అనేది ఉంటుంది. ఓకే, సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అయితే మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. చూడండి, అయితే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కోసం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్, ద ప్రైమ్ మినిస్టర్ ఆయుష్మాన్ భారత్ అనే ఒక దాన్ని, ఆయుష్మాన్ భారత్, ఓకే, ప్రైమ్ మినిస్టర్స్ ఆయుష్మాన్ భారత్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఆయుష్మాన్ భారత్ అనే పథకంలో 2 ఉంటాయి.
ఈ ఆయుష్మాన్ భారత్ అనే దాంట్లో రెండు ఉంటాయి. ఏంటి సార్ రెండు అంటే, ఇప్పుడు మొదటిది ఇన్సూరెన్స్ బీమా అనేది, అంటే 5 లక్షల వరకు 5 లక్షల వరకు ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి 5 లక్షల వరకు ఉచిత వైద్యం చేయాలి. సో ఉచిత వైద్యం చేయాలి ఆయుష్మాన్ భారత్లో భాగంగా. అలాగే రెండవది ఏంటి సార్ అంటే వెల్నెస్ సెంటర్లు అంటే ఏవైతే ప్రభుత్వ వైద్యశాలలు ఉంటాయో అక్కడ వెల్నెస్ సెంటర్లు, ఆ వెల్నెస్ సెంటర్లు అనేది ఏర్పాటు చేయాలి. ఓకే, సో మనకి మూడవ గోల్ ఏంటి సార్ అంటే గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. అయితే మనం 1, 2లో చూసింది ఏంటి, పావర్టీ ఉండకూడదు, హంగర్ ఉండకూడదు. అదితో పాటు మనకి గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, సో మనకి మెయిన్గా సగం మంది పేదరికంలోకి రావడానికి కారణం ఏంటంటే ఆసుపత్రి ఖర్చులే. ఓకే, సో దీనిలో భాగంగానే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్. సో ఇది అద్భుతమైన పథకం అండి. ఈ ఆయుష్మాన్ భారత్లో ఏం చేస్తారు అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు, అలాగే 5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ థింగ్. అలాగే మనం 4వది తీసుకుంటే, ఓకే, సో ఈ 4వ గోల్ ఏంటి సార్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్. ద 4th వన్ ఏంటి సార్, క్వాలిటీ ఎడ్యుకేషన్. సార్ ఏంటి సార్ ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్? ఓకే, అంటే చూడండి ఇక్కడ మినిమం ఏజింగ్ అంటే లిటరసీ రేటు, ఇప్పుడు మన ఇండియాలో లిటరసీ రేట్ అంటే ఏంటంటే 7 సంవత్సరాల పైగల వారికి ఏదో ఒక భాషలో రాయడం కానీ చదవడం కానీ వస్తే దాన్ని లిటరసీ రేట్ అంటాం. అది ఇంపార్టెంట్ కాదు మనకి ఏజింగ్ అంటే ఎడ్యుకేషన్ ఇయర్స్. అంటే సాధారణంగా మనం సగటును తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు ఎడ్యుకేషన్ చేశాడు, మనం సగటును తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు విద్యలో పాల్గొన్నాడు. సో ఇలాంటివి ఇంపార్టెంట్. ఓకే, సో ఇలాంటివి ఇంపార్టెంట్. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే అది ఒకటి. రెండవది ఏంటి సార్ అంటే మనకి స్కిల్ డెవలప్మెంట్. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. సో దీనికోసం ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన అనే ఒక పథకాన్ని కూడా ప్రారంభించారు. ఎందుకు అంటే మన దాంట్లో బీటెక్ చేసిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరికి కూడా స్కిల్స్ అనేది మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది. అయితే ఇంగ్లీష్లో ప్రావీణ్యం లేకపోవడం, ఓకే, ఇలాంటి కారణాలు. సో దానికోసం ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన ద్వారా సుమారుగా ఓకే వీళ్ళందరికీ స్కిల్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, స్టార్టింగ్లో 2 కోట్లని టార్గెట్ పెట్టుకుంటారండి. ఓకే, సో ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. అలాగే మనకి సెంట్రల్ యూనివర్సిటీలు, కేంద్రీయ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి. ఓకే, సో అలాగే మన ఇంకొకటి ఏంటి అంటే చూడండి, పరిశ్రమలని కళాశాలతో అనుసంధానించడం. ఓకే, పరిశ్రమలని కళాశాలలతో అనుసంధానించాలి. పరిశ్రమల్ని కళాశాలతో అనుసంధానించడం వల్ల వారికి ఏవైతే స్కిల్స్ కావాలో వారే ఇవన్నీ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఇది. ఓకే, జస్ట్ మనం ఏదో లిటరసీ రేట్ మా దగ్గర 75% ఉంది, 74% ఉందంటే అది కాదు. లిటరసీ అంటే జస్ట్ ఏదో ఒక భాషలో ఓకే చదవడం రాయడం వస్తే సరిపోతుంది, కానీ ఇక్కడ కావాల్సింది అది కాదు. అలాగే 5వది మనం గమనిస్తే ఏంటి సార్ అంటే జెండర్ ఈక్వాలిటీ. ఓకే, సో జెండర్ ఈక్వాలిటీ. సో ఈవెన్ ఇప్పటికీ కూడా జెండర్ ఈక్వాలిటీ మీరు గమనిస్తే చూడండి, పని ప్రదేశాలలో కానీ ఇప్పుడిప్పుడే స్కూల్ ఎడ్యుకేషన్లో కొంచెం మెరుగవుతున్నారు, కానీ పని ప్రదేశాలలో మహిళలు తక్కువగానే ఉంటారు. రెండవది ఏంటి సార్ అంటే హైయర్ ఎడ్యుకేషన్లో కూడా మహిళల శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇప్పటికీ కూడా మనకి జెండర్ ఈక్వాలిటీ చూడండి, సమాన పనికి సమాన వేతనం అనే ఒక చట్టం కూడా చేసుకున్నాం, కానీ ఓకే ఈక్వల్ రెన్యూమరేషన్ యాక్ట్ అని చెప్పి
కానీ ఎప్పటికీ కూడా మహిళలకు ఒక రేటు, ఈవెన్ మన అగ్రికల్చర్ కూలీలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మహిళలకు ఒక రేటు, అలాగే అబ్బాయిలకు ఒక రేటు. సో ఇలాంటి ఇన్ఈక్వాలిటీస్ అనేది ఉండకూడదు మహిళలు అన్ని రంగాల్లో. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన పార్లమెంట్లో లోక్సభలో 543 మంది ఉంటే అందులో కేవలం మన పార్లమెంట్లో కేవలం 12% మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. మన పార్లమెంట్లో కేవలం 12% మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. అదే మీరు చూడండి, రువాండా అని ఒక ఆఫ్రికన్ దేశం అండి. ఈ రువాండా పార్లమెంట్లో 61% సుమారుగా 61% అమ్మాయిలు ఉండడం మనం గమనించవచ్చు. రువాండా పార్లమెంట్లో సుమారుగా 61%. అదే మన పార్లమెంట్లో తీసుకుంటే 12%, లాస్ట్ పార్లమెంట్లో 11%. సో ఇది పరిస్థితి. ఓకే, సో ఇదొక మేజర్ డిసడ్వాంటేజ్ చూడండి. అందుకే మనం దీన్ని చాలా కృషి చేయాలి. ఎందుకంటే మహిళలకి సోషల్లీ అంటే సామాజికంగా, ఎకనామికల్లీ ఆర్థికంగా, సోషల్లీ ఎకనామికల్లీ ఎన్విరాన్మెంటల్, సో ఇలా ఏ విధంగా తీసుకున్నా. సో చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫిన్లాండ్, నార్వే ఇలాంటి కంట్రీస్లో మహిళలతో పాటు పురుషులు కూడా సమానంగా పనిచేయడం వల్ల ఆ దేశ జీడిపి కూడా మనకి చాలా బాగా పెరిగింది. ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ పెరగడం, మన జీడిపి పెరగడం, ఇలాంటివన్నీ మనం గమనించవచ్చు. సో అందుకే మనకి గోల్స్ కోసం చాలా తీసుకొచ్చాము. ఏంటి, ఈక్వల్ రెన్యూమరేషన్ యాక్ట్ అని తీసుకొచ్చారు. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961లో మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అంటే మెటర్నిటీ లీవ్ కింద సుమారుగా 26 వారాలు లీవ్ ఇస్తారు. సో మనం ఇలాంటి చట్టాలన్నీ కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం సో వెనకబడే ఉన్నాము. ఓకే, సో అదొక ఇంపార్టెంట్ థింగ్, జెండర్ ఈక్వాలిటీ. ఓకే, అలాగే సిక్స్త్ తీసుకుంటే, సిక్స్త్ది ఏంటి సార్ అంటే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. సో ఏంటి సార్ అంటే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ చాలా 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 ఇంపార్టెంట్. సో మనం హెల్త్ కోసం మాట్లాడుకున్నాం కదా, అయితే ఈ వాటర్ శానిటేషన్, ఈ వాటర్ అండ్ శానిటేషన్, సో ఇవి క్లీన్గా ఉంటే, ఇవి కరెక్ట్గా ఉంటాయి, అంటే మంచి వాటరు శానిటేషన్ కరెక్ట్గా ఉంటే సో ఇక్కడే మనకి చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకంటే మనకి సగం డిసీజెస్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్కి కానీ రీజన్ ఇది. ఓకే, సో ఈ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మనకి తెలంగాణ గవర్నమెంట్ ఇంటింటికి పైప్ లైన్ వేయాలని చెప్పి సో ఒక పథకాన్ని స్టార్ట్ చేసింది. ఓకే, తెలంగాణ గవర్నమెంట్ ఇంటింటికి ఇవ్వాలని చెప్పి మిషన్ భగీరథ, ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడం కోసం మిషన్ భగీరథ అనేది ఒకటి ప్రారంభించడం జరిగింది. సో ఎందుకు అంటే ఎన్నెన్నో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు, ఇలాంటి ప్రాంతాలకు కూడా నీరు అందించే విధంగా మిషన్ భగీరథ అనేది తీసుకురావడం జరిగింది. అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా 2024 నాటికి ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారానే నీరు అందించాలి అనే కృతనిశ్చయంతో జల్ జీవన్ మిషన్ అని చెప్పి సో ఇది ఒక స్టార్ట్ చేయడం కూడా జరిగింది. జల్ జీవన్ మిషన్, ఓకే, తెలుగు ఇంగ్లీష్ ఏదైనా జల్ జీవన్ మిషన్. సో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు జల్ జీవన్ మిషన్ అనేది స్టార్ట్ చేశారు. తెలంగాణ గవర్నమెంట్ మిషన్ భగీరథ అని చేసింది. ఏపీ గవర్నమెంట్ కూడా ఎప్పుడో పెట్టుకుంది, బట్ ఇప్పుడు మర్చిపోయారండి ఆల్రెడీ ఆ పథకాలన్నీ. ఓకే, సో జల్ జీవన్ మిషన్, సో ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా 2024కి అందరికీ పైప్ లైన్ ద్వారా వాటర్ అందించాలి అని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే మీరు శానిటేషన్, సో దీనికోసం నరేంద్ర మోడీ గారు సో చాలా ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ భారత్, ఓకే, నరేంద్ర మోడీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ భారత్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఈ శానిటేషన్ అయితే ఇక్కడ ఈ స్వచ్ఛ భారత్ అనేది ఏమి ఫస్ట్ కాదండి. ఈ స్వచ్ఛ భారత్ అనేది ఏమి ఫస్ట్ ప్రోగ్రామ్ కాదు. ఎందుకంటే టోటల్ శానిటేషన్ క్యాంపెయిన్ అని చెప్పి వాజ్పేయి గారి టైంలోనే స్టార్ట్ చేశారు. టోటల్ శానిటేషన్ క్యాంపెయిన్ అని చెప్పి వాజ్పేయి గారి టైంలో స్టార్ట్ చేశారు. అలాగే
2005లో భారత్ నిర్మాణ్ అని చెప్పి యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా స్టార్ట్ చేశారు. కానీ దీనికి పబ్లిసిటీ అనేది లేకపోవడం, అలాగే ప్రజల్లో తక్కువ అవగాహన రావడం వల్ల ఇవి అంతగా సక్సెస్ కాలేకపోయాయి. బట్ నరేంద్ర మోడీ గారి దగ్గరుండి ఆయన చీపురు పట్టుకోవడం ఇలాంటి ద్వారా ప్రజలలో, అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారే ఇలా చేస్తున్నారంటే ఇంకా ప్రజలందరూ మనం భాగస్వాములు కావాలి అని చెప్పి సోషల్ మీడియా ద్వారా ఇలాంటి వాటి ద్వారా ఈ పథకాన్ని అద్భుతంగా చేయడం జరిగింది. ఎందుకంటే దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. మనకి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. తర్వాత మనం గమనిస్తే 7వది ఏంటి సార్ అంటే అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. సార్ ఏంటి సార్ ఇది అంటే ఇది మనకి చాలా 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 ఇంపార్టెంట్ సార్. ఎందుకు సార్ అంటే మనం సుస్థిరాభివృద్ధి అనేది సాధించాలి అంటే ఏంటి సార్, సుస్థిరాభివృద్ధి అనేది సాధించాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది జరగాలి అంటే మనకి ఈ క్లీన్ ఎనర్జీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. బట్ ఆ క్లీన్ ఎనర్జీ అనేది అందరికీ అందుబాటు ధరలలో, అఫోర్డబుల్, అందరికీ అందుబాటులో ఉండడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. దీంట్లో భాగంగానే మనకి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి సార్ అంటే ఈ క్లీన్ ఎనర్జీ కోసమే ఈ క్లీన్ ఎనర్జీ కోసం మనకి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో భాగంగా నేషనల్ సోలార్ మిషన్, అలాగే నేషనల్ విండ్ మిషన్. మనకి ఈ క్లీన్ ఎనర్జీ కోసం ఏం చేశారు సార్ అంటే 2008లో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పి స్టార్ట్ చేశారు. దీనిలో పాటుగా నేషనల్ సోలార్ మిషన్ అలాగే విండ్ మిషన్ ఇలాంటివన్నీ స్టార్ట్ చేశారు. 2022 నాటికి ఏంటి సార్ టార్గెట్ అంటే 175 గిగావాట్లు రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పత్తి చెందే వనరుల నుంచే తీసుకోవాలి. 2022 నాటికి 175 గిగావాట్లు కావాలి. అలాగే 2030 నాటికి మన ఎనర్జీలో మొత్తం మనం ఉత్పత్తి చేసే దాంట్లో 40% దేని నుంచి రావాలి అంటే పునరుత్పత్తి చెందేది, అంటే రెన్యూబుల్ ఎనర్జీ నుంచే మనం తీసుకోవాలి అని చెప్పి మనకి ఇది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. చూడండి అప్పట్లో మనకి సోలార్ పవర్ 2.somethingకి, విండ్ పవర్ అంటే కోల్ కంటే కూడా, ఎందుకంటే మనం సుమారుగా 53.5% కోల్ మీదే ఆధారపడిపోతున్నామండి. మన విద్యుత్ శక్తిలో 53.5% కోల్ అంటే బొగ్గు నుంచే ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ఏమవుతుందండి, కలుషితం, తర్వాత లాంగ్ రన్లో బొగ్గు నిల్వలు ఉండవు, దిగుమతుల మీద ఆధారపడడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్. కాబట్టి మనం క్లీన్ ఎనర్జీ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ వైపుకి వెళ్ళాలి, అంటే ఎటువంటి కాలుష్యాలు, ఎటువంటి పొల్యూషన్ రిలీజ్ చేయని వాటి వైపు వెళ్ళాలి. దానికోసం మనం ఏం చేసాం సార్ అంటే 2022 నాటికి 175 గిగావాట్లు, 2030 నాటికి 40%, ఆ రెన్యూవబుల్ ఎనర్జీలో 40% మనం పెట్టుకోవడం జరిగింది. ఇది మనకి ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు ఇంతకుముందు గ్రూప్ 1 ప్రిలిమ్స్ గమనించినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 2022 నాటికి జాతీయ సౌర మిషన్, నేషనల్ సోలార్ మిషన్లో భాగంగా 2022 నాటికి ఎంత సౌర విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయాలి అని చెప్పి అడగడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ 1,00,000 మెగావాట్లు లేదా 100 గిగావాట్లు, 1,00,000 మెగావాట్లు లేదా 100 గిగావాట్లు. ఇలాంటి ప్రశ్నలు మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్, ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అయితే మనం 8వ గోల్ ఏంటి సార్ అంటే చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్.
డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఓకే, చాలా చాలా జరుగుతుంది మనకి. డీసెంట్ వర్క్, ఎకనామిక్ గ్రోత్, ఆదేశిక సూత్రాలు అని ఉంటాయి. ఆదేశిక సూత్రాలు 36 నుంచి 51 వరకు. 36 నుంచి 51 మన రాజ్యాంగం, మన పాలిటీ, మన కాన్స్టిట్యూషన్లో 36వ ప్రకరణం నుంచి 51 వరకు మనకి ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు. ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో మీరు గమనించే డీసెంట్ వర్క్ అనేది మన రాజ్యాంగంలోనే మనం పేర్కొనడం జరిగింది. ఓకే, 42వ ప్రకరణ. సో పనిచేసే ప్రదేశాలలో అన్ని సౌకర్యాలు కలిగించాలి. ఒకవేళ ప్రసూతి మహిళలు కానీ ఇలాంటి మహిళలు ఉంటే వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. పిల్లలు ఉంటే వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. సో ఇలాంటివన్నీ మనకి 42లోనే పేర్కొన్నారు. అలాగే 43లో కార్మికులకు భాగస్వామ్యం ఇవ్వాలి. కార్మికులకు వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వాలని చెప్పి 43లో కూడా పేర్కొనడం జరిగింది. చూడండి, దీనికి అంత ఇంపార్టెన్స్. అలాగే చూడండి, డీసెంట్ వర్క్ అంటే ఏంటి అంటే మనకి కనీస వేతనం అందాలి. చూడండి, అందుకే మనకి కనీస వేతనం మినిమం వేజ్ యాక్ట్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, మినిమం వేజ్, కనీస వేతనం 1948లో తీసుకొచ్చారు. కనీస వేతన చట్టం, మినిమం వేజ్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే మనం చేసే పనికి కనీస వేతనం. అలాగే డీసెంట్ వర్క్లోనే ఇంకా చాలా పార్ట్స్ ఉంటాయి. అంటే కనీస పని గంటలు, ఇప్పుడు 8 గంటలు 9 గంటలు అంతే తప్ప ఇష్టం వచ్చినంతసేపు పని చేసుకుని తక్కువ మనీ ఇవ్వడం ఇలాంటివి కుదరవు. రెండో ప్రపంచ యుద్ధంకు ముందు పారిశ్రామిక విప్లవ సమయంలో ఇలాంటివి జరిగామని, కానీ ఇప్పుడు అలాంటివి కుదరవు. డీసెంట్ వర్క్ అనేది ఉండాలి. ఇంకా రెండవది ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి అంటారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి, మన టార్గెట్ కూడా పెట్టుకున్నారు నరేంద్ర మోడీ గారు. $5 ట్రిలియన్ ఎకానమీ. ఇప్పుడు మనది సుమారుగా 2.7 నుంచి 2.8 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఉంది. 2.7 నుంచి 2.8 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఉంది. అయితే మన మోడీ గారు మన టార్గెట్ పెట్టుకున్నాం ఎంత అంటే $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అనేది అవ్వాలి. $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అనేది అవ్వాలి అని చెప్పి మనం పెట్టుకున్నాం. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూ ఉంటేనే మనకి పెట్టుబడులు అనేవి సమకూరుతాయి. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందితే మనకి పెట్టుబడులు అనేవి అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది వస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ అనేది వచ్చింది అంటే మౌలిక సదుపాయాల కల్పన ఇలాంటివన్నీ చాలా స్పీడ్గా అయ్యి ప్రజల యొక్క లివింగ్ స్టాండర్డ్స్, ఓకే, జీవన విధానాలు అనేది మెరుగుపడతాయి. ఓకే, సో అందుకే ఈ 8వదైనటువంటి ఈ డీసెంట్ వర్క్ అలాగే ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, అయితే ఈ 9వది మనం గమనిస్తే, ఈ 9వది మనం గమనిస్తే ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, AAA. ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. సార్ ఎందుకు ఇంపార్టెంట్ సార్ అంటే ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సార్ మన దేశంలో ఇప్పటికీ 54% అంటే 54.6% మంది వ్యవసాయం మీదే ఆధారపడుతున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల మీదే ఆధారపడుతున్నారు. ఇది మనకి మంచిది కాదు. ఓకే, మనకి కావలసిన వస్తువుల్ని మనం దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకి చిప్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఏవైతే చిప్స్ ఉంటాయి కదా, ట్రాన్సిస్టర్లు ఇలాంటివన్నీ మనం దిగుమతుల మీదే ఆధారపడాల్సి వస్తుంది. సో ఇలాంటివన్నీ మన ఇండియాలోనే తయారు చేయాలి. ఓకే, అదొక ఇంపార్టెంట్. అలాగే ఇంకొక మేజర్ మైనస్ ఏంటి సార్ అంటే మన జీడిపిలో మన తయారీ రంగం వాటా అనేది చాలా తక్కువ, అంటే 16% మాత్రమే ఉంది. ఓకే, సో 2011లో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, జాతీయ తయారీ విధానము, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ,
జాతీయ తయారీ విధానం అనేది ఒకటి తీసుకొచ్చారు. సో ఏదైతే మన తయారీ రంగం వాటా మన జీడిపిలో కేవలం 16% ఉంది. అదే మీరు సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, చైనా ఇలాంటి ఏ కంట్రీస్ తీసుకున్నా 30% పైగా ఉన్నాయి. 30% పైగా ఉన్నాయి. కానీ మన తయారీ రంగం వాటా మాత్రం కేవలం 16% మాత్రమే ఉంది. సో 2011 నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ జాతీయ తయారీ విధానంలో భాగంగా ఈ 16% నుంచి 25% పెంచాలి. ఈ 16% నుంచి 25% పెంచాలి. అదొకటి ఇంపార్టెంట్. రెండవది అదనంగా 100 మిలియన్లు అంటే సుమారుగా 10 కోట్ల ఉద్యోగాల కల్పన. ఓకే, 10 కోట్ల ఉద్యోగాల కల్పన అనేది చేయాలి. ఓకే, 10 కోట్ల. సో 16% నుంచి 25%కి వెళ్ళాలి. అలాగే 100 మిలియన్ల ఉద్యోగాల సృష్టి అనేది జరగాలి. ఓకే, అలాగే భారతదేశంలోనే తయారీని ప్రోత్సహించే విధంగా మేక్ ఇన్ ఇండియా అనే ఒక పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. భారతదేశంలోనే తయారీని ప్రోత్సహించే విధంగా మేక్ ఇన్ ఇండియా అనే ఒక పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే అంకుర పరిశ్రమలు, స్టార్టప్స్ ఏవైతే అద్భుతమైన ఆలోచనలు ఉంటాయో ఈ ఆలోచనలని పరిశ్రమగా మార్చే ఆ అద్భుత అంకుర పరిశ్రమలను మార్చడం 2016లో స్టార్టప్ ఇండియా అనే ఒక పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఓకే, సో ఇండస్ట్రీ ఇన్నోవేషన్. సో దీనికోసం మనం ఏం చేసాం సార్ అంటే Abdul Kalam IAS Academy, Junior Inter and Degree College, opposite of Main Railway Station, Kannamatalli Gudi Beedi, Rajahmundry.